గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నంబర్ 731. ఈ రోజు మార్నింగ్ నుంచి మార్కెట్ లోని చాలా ప్రెషర్ చూసాం కదా. దీని రిలేటెడ్ గా ఉన్నటువంటి అప్డేట్స్ ని మాట్లాడుకుందాం. దాంతో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో మన మార్కెట్ లోని చాలా ప్రెషర్ కనపడింది. చివరికి ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 1628 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 71,500 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 460 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 21,571 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.91% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 4.28% కరెక్ట్ అయింది. అండ్ ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్ లోని చాలా ప్రెషర్ కనపడింది. మార్కెట్ లో ఇంత ప్రెషర్ కనపడడానికి మెయిన్లీ 2 రీజన్స్ ఉన్నాయి. దానిలో ఫస్ట్ రీజన్, నిన్న యుఎస్ ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ అయినటువంటి క్రిస్టోఫర్ వాలర్ గారు మాట్లాడుతూ మార్కెట్ ఏదైతే యుఎస్ ఫెడ్ త్వరగా రేట్ కట్స్ చేయొచ్చని యాంటిసిపేట్ చేస్తుందో ఆ యాంటిసిపేట్ చేసిన దానికన్నా మానిటరీ పాలసీ మరికొంత స్లోగా, అంటే రేట్ కట్స్ చేయడానికి మరికొంత టైం పట్టేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ మార్కెట్ అయితే త్వరలోనే రేట్ కట్స్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్స్ రావచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసింది. కానీ ఇతని దగ్గర నుంచి ఈ విధంగా కామెంట్స్ వచ్చేసరికి ఆ కామెంట్స్ ని మార్కెట్ నెగిటివ్ గా తీసుకుంది. అండ్ దీంతో పాటుగా ఈ రోజు మన మార్కెట్ ఎక్కువగా కరెక్ట్ అవడానికి మెయిన్ రీజన్, నిన్న ఈవినింగ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ వచ్చాయి. ఈసారి హెచ్డిఎఫ్సి బ్యాంక్ చాలా మంచి నెంబర్స్ ని పోస్ట్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేసింది. బట్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఈసారి హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్స్ మిక్స్డ్ గా ఉండడంతో ఈ రోజు సెషన్ లోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ లో మనం చాలా ప్రెషర్ చూసాం. అండ్ నిఫ్టీ కరెక్ట్ అయినటువంటి 460 పాయింట్స్ లోని హెచ్డిఎఫ్సి బ్యాంకే 235 పాయింట్స్ డ్రాగ్ చేయడం జరిగింది. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇంతలా కరెక్ట్ అవడంతో రిమైనింగ్ బ్యాంక్ స్టాక్స్ లో కూడా ఈ రోజు ప్రెషర్ కనపడింది. అండ్ ఓవరాల్ గా ఈ రోజు నిఫ్టీ కరెక్ట్ అయినటువంటి 460 పాయింట్స్ లోని ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ 353 పాయింట్స్ ని డ్రాగ్ చేసింది. సో ఈ ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ కి చెందినటువంటి స్టాక్స్ నిఫ్టీని డ్రాగ్ చేయడం వల్లే ఈ రోజు మార్కెట్ లోని చాలా ఎక్కువగా ప్రెషర్ కనపడింది. నెక్స్ట్, దావోస్ లో జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం లోని అదానీ గ్రూప్ వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ తోని 12,400 crores వర్త్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా 4 MOUs సైన్ చేసినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. దీనిలో మనం చూసినట్లయితే అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు 100 మెగావాట్ డేటా సెంటర్ రిలేటెడ్ గా తెలంగాణలో 5,000 crores ఇన్వెస్ట్ చేయబోతున్నట్లుగా, అండ్ అదానీ గ్రీన్ వాళ్ళు కోయబెస్తగూడెంలోని 850 మెగావాట్ అండ్ నాచారంలోని 500 మెగావాట్ 2 పబ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ కోసం అని చెప్పి 5,000 crores ఇన్వెస్ట్ చేయబోతున్నట్లుగా, అండ్ అలాగే వీళ్ళ సిమెంట్ కంపెనీ అయినటువంటి అంబుజా సిమెంట్స్ వాళ్ళు 1,400 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా 6 MTPA సిమెంట్ ప్లాంట్ ని సెటప్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ వీటితో పాటుగా అదానీ డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్ వాళ్ళు నెక్స్ట్ 10 years లోను దగ్గరగా 1,000 crores ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో కమింగ్ ఇయర్స్ లోనే అదానీ గ్రూప్ నుంచి తెలంగాణలోని ఈ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్, పీటీసీ ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ పీటీసీ ఇండస్ట్రీస్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి ఏరోలై టెక్నాలజీస్ లిమిటెడ్ వాళ్ళు డసల్ట్ ఏవియేషన్ వాళ్ళతోని లాంగ్ టర్మ్ పర్చేస్ అగ్రిమెంట్ ని సైన్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ అగ్రిమెంట్ లో భాగంగా రఫేల్ మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కి అండ్ అలాగే ఫాల్కన్ బిజినెస్ జెట్ ప్రోగ్రామ్ కి వీళ్ళు ఫుల్ రేంజ్ ఆఫ్ టైటానియం కాస్టింగ్ పార్ట్స్ ని సప్లై చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. వీళ్ళు డసల్ట్ ఏవియేషన్ వాళ్ళతోని ఈ లాంగ్ టర్మ్ పర్చేస్ అగ్రిమెంట్ ని సైన్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో పీటీసీ ఇండస్ట్రీ స్టాక్ లో మనం పాజిటివ్ మొమెంటం చూసాం. ఈ టైటానియం కాస్ట్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మ్యానుఫ్యాక్చర్ చేయడం చాలా కష్టం. వీటిని మన ఇండియాలోని పీటీసీ ఇండస్ట్రీస్ వాళ్ళు అండ్ అలాగే పిఎస్యు కంపెనీ అయినటువంటి మితాని వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. నౌ పీటీసీ ఇండస్ట్రీస్ వాళ్ళకి డసల్ట్ ఏవియేషన్ దగ్గర నుంచి ఇటువంటి అగ్రిమెంట్ వచ్చిందంటే మితాని వాళ్ళకి కూడా సిమిలర్ టైప్ ఆఫ్ అగ్రిమెంట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నదని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో మితాని స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్, ఈ రోజు సెషన్ లోని కొచ్చిన్ షిప్ యార్డ్ స్టాక్ లో చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ రోజు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కొచ్చిని విజిట్ చేసి 4,000 crores వర్త్ ప్రాజెక్ట్స్ ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీనిలో మనం చూసినట్లయితే కొచ్చిన్ షిప్ యార్డ్ లోని 310 meters లాంగ్ డ్రై డాక్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లోని కన్స్ట్రక్ట్ చేయడంతో పాటుగా ఇంటర్నేషనల్ షిప్ రిపేర్ ఫెసిలిటీ రిలేటెడ్ గా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ ని అప్రూవ్ చేయడం జరిగింది. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ ని కూడా ఈ రోజు ఇనాగ్రేట్ చేశారు. సో ఈ ప్రాజెక్ట్స్ ని మోడీ గారు ఇనాగ్రేట్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లోని కొచ్చిన్ షిప్ యార్డ్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, వాటర్ ట్రీట్మెంట్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి జస్ట్ ఇంజనీరింగ్ వాళ్ళ బోర్డు నిన్న మీట్ అయ్యి వీళ్ళ ప్రమోటర్స్ కి 15,000 కన్వర్టబుల్ వారెంట్
వారెంట్స్ ని ఈచ్ వారెంట్ 1527 రూపీస్ 50 పైసా చొప్పున ఇష్యూ చేయడానికి అప్రూవ్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రమోటర్స్ తో పాటుగా నాన్ ప్రమోటర్స్ కి కూడా 15,000 కన్వర్టబుల్ వారెంట్స్ ని 1527 రూపీస్ 50 పైసా చొప్పున ఇష్యూ చేయడానికి అప్రూవ్ చేశారు. అండ్ దీంతో పాటుగా 2,42,215 షేర్స్ ని ఈచ్ షేర్ 1527 రూపీస్ 50 పైసా చొప్పున నాన్ ప్రమోటర్స్ కి ఇష్యూ చేయడం జరిగింది. ఈ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ లో మనం చూసినట్లయితే ఫేమస్ ఇన్వెస్టర్స్ లైక్ రమేష్ దమానీ గారికి వీళ్ళు 32,733 ఈక్విటీ షేర్స్ ని ఇష్యూ చేశారు. అండ్ ఆయన తర్వాత నిఖిల్ వోరా గారికి కూడా 6,546 షేర్స్ ని ఇష్యూ చేయడం జరిగింది. ప్రెసెంట్ ఈ వాటర్ ట్రీట్మెంట్ సైడ్ ఏదైతే బస్ కనబడుతుందో మార్కెట్ లోని దాంతోనే ఈ ప్రిఫరెన్షియల్ ఇష్యూలోని ఫేమస్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేట్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళతో పాటు ఇంకెవరెవరికి వీళ్ళు ఎన్ని షేర్స్ ని ఇష్యూ చేశారన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ శక్తి పంప్స్ వాళ్ళ బోర్డు ఈ December 16th రోజున శక్తి ఈవీ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీని ఇన్కార్పొరేట్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ శక్తి ఈవీ మొబిలిటీ లిమిటెడ్ లోని శక్తి పంప్స్ వాళ్ళు 13,16 lakhs ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ కంపెనీలోని ఈక్విటీ షేర్స్ ని వీళ్ళు సబ్స్క్రైబ్ చేసినట్టుగా చెప్తున్నారు. దీనిలో వీళ్ళు ఇప్పటి వరకు 26,92 lakhs ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఈ శక్తి ఈవీ మొబిలిటీని స్టార్ట్ చేయడానికి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా ఈ శక్తి ఈవీ మొబిలిటీ ఎలక్ట్రిక్ వెహికల్ మోటార్స్ అండ్ చార్జర్స్ కంట్రోలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఈ కంపెనీలోని వీళ్ళు ఇప్పుడు 13 crores ఇన్వెస్ట్ చేశారన్న అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో శక్తి పంప్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళకి అనదర్ డిఫెన్స్ కంపెనీ అయిన మాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళ దగ్గర నుంచి 695 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు మాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళకి మిసైల్ సిస్టమ్ రిలేటెడ్ స్పేర్స్ ని సప్లై చేయబోతున్నారు. లాస్ట్ టైం December 26th రోజున వీళ్ళు ఆర్డర్ రిలేటెడ్ గా ఏదైతే డిస్క్లోజర్ చేశారో అప్పటి నుంచి చూసినట్లయితే ఈ కొత్తగా వచ్చినటువంటి ఆర్డర్ కాకుండా అడిషనల్ గా మరొక 339 crores వర్త్ ఆర్డర్స్ వీళ్ళకి వచ్చాయని, ఈ ఆర్డర్స్ అన్ని కలుపుకుని ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళు టోటల్ గా 27,647 crores వర్త్ ఆర్డర్స్ విన్ అయినట్లుగా మెన్షన్ చేయడం జరిగింది. ఇలా కంటిన్యూస్ గా వీళ్ళు ఆర్డర్స్ ని విన్ అవుతుండడంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ సైడ్ చాలా స్ట్రాంగ్ గా ఫోకస్ చేస్తున్నారు కదా. దీనిలో భాగంగా వీళ్ళు వేరియస్ మోడల్స్ ని లాంచ్ చేస్తూ వస్తున్నారు. ఈ రోజు వీళ్ళ పంచ్ ఎలక్ట్రిక్ వెహికల్ ని లాంచ్ చేయడం జరిగింది. ఈ వెహికల్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ 10.99 lakh రూపీస్ అండ్ దీనిలోని హై వేరియంట్ ప్రైస్ 14.49 lakh రూపీస్. టోటల్ గా ఈ పంచ్ ఈవీలోని వీళ్ళు 5 వేరియంట్స్ అయితే అనౌన్స్ చేశారు. వీటిలో ఏ వేరియంట్స్ ఉన్నాయి అండ్ వాటి ప్రైస్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ వీటి యొక్క డెలివరీస్ ని వీళ్ళు January 22nd నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. సో ఈ విధంగా వీళ్ళు కొత్త వెహికల్స్ ని లాంచ్ చేయడం ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ ఏదైతే పెరుగుతుందో దాన్ని స్ట్రాంగ్ గా గ్రాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆస్ట్రేడియం హెల్త్ కేర్ వాళ్ళు వీళ్ళ గల్ఫ్ బిజినెస్ ని సేల్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. కాకపోతే ఈ సేల్ ప్రొసీడింగ్స్ ద్వారా ఏదైతే వీళ్ళకి అమౌంట్ రాబోతుందో దానిలోని ఎంత డివిడెండ్ వీళ్ళు షేర్ హోల్డర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తారన్నది క్లారిటీగా చెప్పకపోవడంతో ప్రీవియస్ గా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అడ్వైజరీ సర్వీసెస్ ఇండియా వాళ్ళు ఈ సేల్ కి అగైనిస్ట్ గా ఓట్ వేయాలని చెప్పి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ని రికమెండ్ చేశారు. కాకపోతే ఇప్పుడు ఆస్ట్రేడియం హెల్త్ కేర్ వాళ్ళు ఈ సేల్ ప్రొసీడింగ్స్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ లోని 70 to 80% ఆఫ్ ది అమౌంట్ ని వీళ్ళు డివిడెండ్స్ గా ఇవ్వబోతున్నామని, అంటే ఈచ్ షేర్ కి దగ్గరగా 110 to 120 రూపీస్ వరకు కూడా డివిడెంట్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి అనౌన్స్ చేశారు కదా. దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కూడా. సో వీళ్ళ దగ్గర నుంచి క్లారిటీ వచ్చేసరికి ఇప్పుడు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అడ్వైజరీ సర్వీసెస్ ఇండియా వాళ్ళు ఈ సేల్ ప్రొసీడింగ్ కి ఇంతకు ముందు అగైనిస్ట్ గా ఓటేయమన్నారు కదా, దాన్ని రివైజ్ చేసుకుంటూ దానికి ఫేవర్ గా ఓటేయాలని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళ దగ్గర నుంచి కూడా ఇప్పుడు ఈ ఫేవర్ గా ఓటేయాలని చెప్పి అనౌన్స్మెంట్ రావడంతో ఈ సేల్ ప్రొసీడింగ్ కి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఫేవర్ గా ఓట్ వచ్చేటువంటి అవకాశం ఉంది కదా. మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ ఫేవర్ గా ఓట్ వేసినట్లయితే ఈ సేల్ ప్రొసీడింగ్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి వీళ్ళకి ఈ సేల్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఇష్యూ క్లియర్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దాంతోనే ఈ రోజు సెషన్ లోని మనం ఆస్ట్రేడియం హెల్త్ కేర్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ప్రికాల్ స్టాక్ లోని మల్టిపుల్ బ్లాక్ ట్రేడ్స్ జరిగాయి. ఈ బ్లాక్ ట్రేడ్స్ లోని నియర్లీ 15.7% ఈక్విటీ హ్యాండ్స్ చేంజ్ అయినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఈటీనో వాళ్ళు ఏం షేర్ చేస్తున్నారంటే ఈ ప్రికాల్ బ్లాక్ డీల్ లోని మిండా కార్ప్ వాళ్ళే సెల్లర్స్ అయి ఉండొచ్చు అని చెప్పి వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. డిసెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి మనం చూసినట్లయితే ప్రికాల్ లోని మిండా కార్ప్ వాళ్ళు 15.7% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నో బయర్స్ అవర్ సెల్లర్స్ అవర్ అన్నది ఇంకా అప్డేట్ అవదు. ఈ రోజు నైట్ కి ఈ డీటెయిల్స్ అప్డేట్ అవుతాయి. నెక్స్ట్ సన్ ఫార్మా వాళ్ళు గ్లోబల్ లైఫ్ సైన్సెస్ అండ్ ఫార్మాసిటికల్ కంపెనీ అయినటువంటి బేర్ వాళ్ళతోని ఫైన్ రెనౌన్ సెకండ్ బ్రాండ్ రిలేటెడ్ గా మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్ ని సైన్ చేయడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా సన్ ఫార్మా వాళ్ళకి
బేయర్స్ వాళ్ళు వీళ్ళ ఫైన్ రెనోన్ సెకండ్ బ్రాండ్ రిలేటెడ్ గా నాన్ ఎక్స్క్లూజివ్ రైట్స్ ఇవ్వబోతున్నారు. ఈ రైట్స్ రావడంతో సన్ ఫార్మా వాళ్ళు ఈ ప్రొడక్ట్ ని మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చేసుకోవచ్చు. ఈ ప్రొడక్ట్ ని ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ ట్రీట్మెంట్ లోను, కార్డియోవాస్కులర్ డెత్ రిలేటెడ్ గా రిస్క్ ఏదైతే ఉంటుందో దాన్ని రెడ్యూస్ చేసేందుకు గాను యూజ్ చేస్తారని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎన్బిఎఫ్సి అనేటువంటి క్యాప్రీ గ్లోబల్ వాళ్ళు పాలసీ బజార్ లాంటి ఇన్సూరెన్స్ ప్లాట్ఫామ్ ని డెవలప్ చేయబోతున్నట్టుగా నిన్న అనౌన్స్ చేశారు కదా. దాని గురించి నేను మన డైలీ మనీ షోలో కూడా మాట్లాడుకున్నాం. అండ్ ఈ రోజు వీళ్ళ దగ్గర నుంచి మరొక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళ బోర్డు ఈ జనవరి 27th రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ తో పాటుగా స్టాక్ స్ప్లిట్ ని కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్రెడీ వీళ్ళు ప్రీవియస్ గా కూడా వీళ్ళ బోర్డు జనవరి 27th రోజున మీట్ అయ్యి ఫండ్ రైజ్ ప్రపోజల్ ని కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. సో టోటల్ గా జనవరి 27th రోజున వీళ్ళ దగ్గర నుంచి 3 అనౌన్స్మెంట్స్ రాబోతున్నాయి. అండ్ ఈ రోజు ఈ స్టాక్ స్ప్లిట్ అండ్ బోనస్ ఇష్యూ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వీళ్ళ దగ్గర నుంచి రావడంతోనే ఈ రోజు సెషన్ లో క్యాప్రీ గ్లోబల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కి ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి ఇరెడా వాళ్ళు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ తోనే ఒక ఎంఓయూ సైన్ చేశారు. ఈ ఎంఓయూలో భాగంగా మన ఇండియాలోని రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కి వీళ్ళిద్దరూ కలిపి కో లెండింగ్ సొల్యూషన్స్ ని ఆఫర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. దీని రిలేటెడ్ గా ఇరెడా వాళ్ళ మేనేజ్మెంట్ మాట్లాడుతూ ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా డైవర్స్ రేంజ్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కి వీళ్ళైతే ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే అందిస్తామని, దీని ద్వారా మన ఇండియాలోని రెన్యూబుల్ ఎనర్జీ గ్రోత్ అయితే యాక్సలరేట్ చేయబోతున్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ తో ఈ పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో ఇరెడా స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అనేటువంటి ఆర్వీఎన్ఎల్ రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్, ఈ ఆర్వీఎన్ఎల్ వాళ్ళు రెన్యూబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి జాక్సన్ గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీతోని ఒక జాయింట్ వెంచర్ ని ఫామ్ చేయడం జరిగింది. ఈ జాయింట్ వెంచర్ లోని ఆర్వీఎన్ఎల్ వాళ్ళు 49% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నట్లయితే జాక్సన్ గ్రీన్ వాళ్ళు అనదర్ 51% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నారు. ఈ జాయింట్ వెంచర్ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళిద్దరూ కలిసి మన ఇండియాలోని అండ్ అలాగే ఓవర్సీస్ లోని సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు. సో ఇది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. అండ్ అంతేకాకుండా వీళ్ళ నుంచి మరొక అప్డేట్ కూడా వచ్చింది. ఈ ఆర్వీఎన్ఎల్ వాళ్ళు ఆర్వీఎన్ఎల్ ఇన్ఫ్రా సౌత్ ఆఫ్రికా పేరుతోని ఒక సబ్సిడరీ కంపెనీని కూడా ఇన్కార్పొరేట్ చేశారు. మైట్ బి సబ్సిడరీ కంపెనీ ద్వారా సౌత్ ఆఫ్రికాలోని వీళ్ళ బిజినెస్ ఆపర్చునిటీస్ ని ఏమైనా ఎక్స్ప్లోర్ చేస్తారేమో చూడాలి. సో ఈ 2 పాజిటివ్ అప్డేట్స్ తోని స్టాక్ అయితే ఈ రోజు పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ పిరామిల్ ఫార్మా రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ పిరామిల్ ఫార్మా వాళ్ళకి పిరామిల్ క్రిటికల్ కేర్ అనేటువంటి ఒక డివిజన్ ఉన్నది. ఈ పిరామిల్ క్రిటికల్ కేర్ వాళ్ళు యుఎస్ లోని 10 mg/ml కాన్సన్ట్రేషన్ తోని జింక్ సల్ఫేట్ ఇంజెక్షన్ ని లాంచ్ చేయడం జరిగింది. ఈ జింక్ సల్ఫేట్ ఇంజెక్షన్ ని లాంచ్ చేయడం ద్వారా వీళ్ళ ఎగ్జిస్టింగ్ జింక్ సల్ఫేట్ ఇంజెక్షన్ పోర్ట్ఫోలియోతో పాటుగా వీళ్ళ ఓవరాల్ జనరిక్ ఇంజెక్షన్ పోర్ట్ఫోలియో కూడా ఎక్స్పాండ్ అవబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇలా కొత్త ప్రొడక్ట్ ని లాంచ్ చేస్తూ యుఎస్ లోని వీళ్ళ మార్కెట్ ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి చూస్తున్నారు కదా. అది పిరామిల్ ఫార్మా రిలేటెడ్ గా పాజిటివ్. నెక్స్ట్ మాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు వీళ్ళ ఏఎం 10,000 crores క్రాస్ అయిన సందర్భంగా వీళ్ళ షేర్ హోల్డర్స్ ని రివార్డ్ చేసేందుకు గాను వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. దాని గురించి మనం మాట్లాడుకున్నాం కూడా. దీని రిలేటెడ్ గా వీళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి 2:1 బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని అప్రూవ్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ మాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ యొక్క 1 షేర్ ఉంటుందో వాళ్ళకి 2 షేర్స్ ని వీళ్ళు బోనస్ గా ఇష్యూ చేయబోతున్నారు. అండ్ ఈ బోనస్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు February 22nd గా ఫిక్స్ చేశారు. అంటే మీలో ఎవరైనా ఈ బోనస్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే February 22nd నాటికల్లా మీ డీమ్యాట్ అకౌంట్ లోని ఈ మాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ యొక్క స్టాక్స్ క్రెడిట్ అయి ఉండాలి. నెక్స్ట్ నేను ఈవినింగ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ రోజు సెషన్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ లో చాలా ప్రెషర్ కనపడింది కదా. ముందుగా రిజల్ట్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే వీళ్ళ ప్రాఫిట్ లో అయితే మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కాకపోతే వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో మాత్రం మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఈసారి బిలో గ్రోత్ ని డెలివర్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో కూడా గ్రోత్ డెలివర్ చేయలేదు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా. అండ్ దీంతో పాటుగా డిపాజిట్స్ లో కూడా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా వీళ్ళు బిలో గ్రోత్ ని డెలివర్ చేయడం జరిగింది. సో మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కన్నా కూడా బిలో గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో అంత ప్రెషర్ చూసాం. బట్ మా వ్యూ ప్రకారం షేర్ చేయాలంటే యాక్చువల్లీ ఈసారి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ అయితే మరీ అంత వీక్ గా లేవు. ఓన్లీ స్లైట్ మిక్స్డ్ నెంబర్స్ ని మాత్రమే డెలివర్ చేయడం జరిగింది. బట్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కన్నా కూడా కొంచెం బిలో నెంబర్స్ రావడంతోనే రియాక్షన్ ఈ రోజు ఎక్కువగా కనపడింది. బట్ మీలో ఒకవేళ ఎవరైనా హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ ని కనుక హోల్డ్ చేస్తున్నట్లయితే మరీ భయపడాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే వీళ్ళు డెలివర్ చేసినటువంటి నెంబర్స్ అంత వర్స్ట్ నెంబర్స్ అయితే కాదు.
నెక్స్ట్ ఐసిఐసిఐ లొంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ 9 months తోని ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ 9 months ని కంపేర్ చేసి చూసినట్లయితే వీళ్ళ గ్రాస్ రిటర్న్ ప్రీమియం లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. వీళ్ళ గ్రాస్ డైరెక్ట్ ప్రీమియం ఇన్కమ్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్యాట్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ కంబైన్డ్ రేషియో 2023 ఫస్ట్ 9 months లోని 104.6% గా ఉంటే ఈ ఇయర్ ఫస్ట్ 9 months లోని 103.7% కి తగ్గింది, విచ్ ఇస్ గుడ్. యాక్చువల్లీ కంబైన్డ్ రేషియో 100% కన్నా ఎంత బిలో ఉంటే అంత మంచిది. ఈ కంబైన్డ్ రేషియో అంటే ఏంటంటే వీళ్ళు కలెక్ట్ చేసినటువంటి ప్రీమియం లోంచి వీళ్ళ ఎక్స్పెన్సెస్, క్లెయిమ్స్ ఇవన్నీ కూడా తీసేస్తే ఆ రిమైనింగ్ పర్సెంటేజ్ ఉంటుంది కదా, అది ఇన్సూరెన్స్ కంపెనీస్ కి వచ్చేటువంటి ప్రాఫిట్. సో కంబైన్డ్ రేషియో ఎప్పుడు కూడా 100% కన్నా బిలో ఉండాలి. స్టిల్ ఈసారి కూడా వీళ్ళ కంబైన్డ్ రేషియో 100% కన్నా అబోవ్ గానే ఉన్నది. బట్ కానీ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ 9 months తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ 9 months లోని కొంత తగ్గింది. కమింగ్ టు హెల్త్ బుక్, లాస్ట్ ఇయర్ ఫస్ట్ 9 months తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఫస్ట్ 9 months లోని వీళ్ళ ఇండివిజువల్ హెల్త్ బుక్ లోనైతే డ్రాప్ కనిపిస్తుంది. బట్ గ్రూప్ హెల్త్ బుక్ లో మాత్రం గ్రోత్ డెలివర్ చేశారు. జనరలీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి వీళ్ళ ఇండివిజువల్ హెల్త్ బుక్ బాగా పెరిగినట్లయితే పాజిటివ్. అండ్ ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా ఐసిఐసిఐ లొంబార్డ్ యొక్క మేనేజ్మెంట్ మాట్లాడుతూ మోటార్ సెగ్మెంట్ లోని ప్రాఫిటబుల్ గ్రోత్ రిలేటెడ్ గా వీళ్ళు వర్క్ చేస్తున్నట్టుగా అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 25 లో కూడా వీళ్ళు 15 to 16% గ్రోత్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళ కంబైన్డ్ రేషియోని 1 or 2% కి తగ్గించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 12.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 1.5% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఎబిటాలో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ నెట్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 13.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 6.6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు మార్జిన్స్, వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ ఎబిటా మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యాయి. బట్ నెట్ ఇన్కమ్ మార్జిన్స్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా ఈ క్వార్టర్ లోని ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 364 యాక్టివ్ క్లయింట్స్ ఉన్నారు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ అక్రాస్ వర్టికల్స్ రెవెన్యూస్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ అక్రాస్ వర్టికల్ రెవెన్యూస్ లోని గ్రోత్ కనిపిస్తుంది. బట్ ఓన్లీ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ రెవెన్యూస్ లో మాత్రం ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ గా ఫైనాన్షియల్ ఇయర్ 24 లోని కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లోని వీళ్ళ రెవెన్యూ గ్రోత్ 17.5 to 18.5% ఇన్ బిట్వీన్ ఉండొచ్చు అని చెప్పి గైడెన్స్ ఇచ్చారు. అదే గైడెన్స్ ని వీళ్ళు ఈసారి కూడా రీఅఫర్మ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో గణేష్ హౌసింగ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఎబిటాలో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 232% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 17% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను ఈ క్వార్టర్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఒకటి వీళ్ళ రిజల్ట్స్ బాగున్నాయి. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటుగా ఇక్కడ వీళ్ళ ప్రెజెంటేషన్ లోని ప్లాన్డ్ ప్రాజెక్ట్స్ ని చూడొచ్చు. ఈ ప్లాన్డ్ ప్రాజెక్ట్స్ ద్వారా వీళ్ళ ఎక్స్పెక్టెడ్ సేల్స్ వాల్యూ దగ్గరగా 13,750 crores ఎక్స్పెక్టెడ్ సేల్స్ జరగచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళ రిజల్ట్స్ బాగుండడంతో పాటు వీళ్ళ ప్లాన్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా కూడా ఈ డీటెయిల్స్ ఇవ్వడంతోనే ఈ రోజు సెషన్ లో గణేష్ హౌసింగ్ కార్ప్ స్టాక్ నియర్లీ 15% పెరిగింది. నెక్స్ట్ సామ్ డిస్టిలరీస్ అండ్ బ్రివరీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లోను ఎబిటాలోను అండ్ ప్యాట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ రెవెన్యూస్ లో 7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోని 17% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 21% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత సామ్ డిస్టిలరీస్ అండ్ బ్రివరీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ రిలయన్స్ గ్రూప్ కి చెందిన లోటస్ చాక్లెట్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 0.72 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో కూడా 0.72 crores లాస్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ లాస్ 0.51 crores కి తగ్గింది. ఓవరాల్ గా వీళ్ళ రెవెన్యూస్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో పాటు లాస్ కూడా తగ్గడంతో ఈ రోజు సెషన్ లో లోటస్ చాక్లెట్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.